నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల సంఘాలతో సీఎం భేటీ, తీపి కబురు విడుదల, 5 శుభవార్తలు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కీలక సమావేశం, నెరవేరనున్న దీర్ఘకాలిక డిమాండ్లు, 5 శుభవార్తలు. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరిన శుభతరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై, సంక్షేమంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అనేక సమస్యలను, అపరిష్కృత డిమాండ్లు, ఆర్థిక ఇబ్బందులు వారిని తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ త్వరలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారనే వార్త ఉద్యోగ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఈ సమావేశం ఉద్యోగుల పాలిట వరప్రదాయినిగా మారుతుందని, ఈ మేరకు వారి జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చే విధంగా కనీసం 5 కీలక శుభవార్తలను ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారము. ఉద్యోగ భద్రత, వేతన సవరణ, పదోన్నతులు, బకాయిల చెల్లింపు, ఆరోగ్య పథకం మెరుగుదల వంటి మరియు ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీలతో పాటు తక్షణ కార్యాచరణను ప్రకటించవచ్చని ఆశిస్తున్నారు. మరి ఆ 5 కీలక శుభవార్తలు ఏంటి అని చూసుకున్నట్లయితే, మొదటిది డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపు, ఆర్థిక ఉపశమనము. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి ప్రధాన అంశం కరువు భత్యం, డిఏ మరియు కరువు సహాయం, డిఆర్ బకాయిల చెల్లింపులు. జూలై 2018 నుంచి జూలై 2023 మధ్య కాలానికి సంబంధించి సుమారుగా 6 డిఏలకు సంబంధించి 112 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ మొత్తం సుమారు 25,000 కోట్ల పైగా ఉంటుందని అంచనా. వ్యక్తిగత ప్రభావం. ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్ వారి బేసిక్ పే ఆధారంగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు లేదా అంతకంటే ఎక్కువ బకాయిలు రావాల్సి ఉంది. ఉదాహరణ అంచనాలు. ఫర్ ఎగ్జాంపుల్ 19,000 బేసిక్ పే ఉన్న వారికి సుమారు 1.5 లక్షల రూపాయలు మొత్తం టోటల్ డిఏడిఆర్ బకాయిల రూపంలో రావాల్సి ఉంది. అదే 35,000 బేసిక్ పే ఉన్న వారికి 2,70,000, 50,000 బేసిక్ పే ఉన్న వారికి సుమారుగా టోటల్ డిఏడిఆర్ బకాయిల చెల్లింపులు 3,85,000 రూపాయలు ప్రభుత్వము చెల్లించాల్సి ఉంది. ₹1,00,000 బేసిక్ పే ఉన్న వారికి సుమారుగా 7,70,000 పైగా అయితే రావాల్సి ఉంది. గమనిక, ఇవి కేవలం అంచనాలు మాత్రమే. ఖచ్చితమైన మొత్తం వ్యక్తిగత సర్వీస్, బేసిక్ పే ఇంక్రిమెంట్స్ మరియు ఈ యొక్క కరోనా సమయంలో కేంద్రం నిలిపివేసిన 3 డిఏలను ఇంకా విడుదల చేయలేదు. సో వీటిని మినహాయించిన తర్వాత లెక్కించబడుతుంది. ప్రభుత్వ ప్రణాళిక. రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ భారీ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన షెడ్యూల్ ప్రకారంగా విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది అని సమాచారము. ఈ సమాచారంలో చెల్లింపుల విధానం, కాలపరిమితిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం తన 5 ఏళ్ల పాలనా కాలంలో ఈ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించాలనే లక్ష్యంతో ఉంది. కొత్త డిఏలు. దీంతో పాటు 2024-25 సంవత్సరానికి సంబంధించి ప్రకటించాల్సిన 3 కొత్త డిఏలను ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే రెండవ శుభవార్త, 12వ వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు, సకాలంలో న్యాయం. ఆలస్యమైన ప్రక్రియ. రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వేతన సవరణ సంఘం వేతన సవరణ కోసం ఏర్పాటు చేయాల్సిన 12వ పిఆర్సీ ప్రక్రియ గణనీయంగా ఆలస్యమైంది. ఇది జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటికే చాలా కాలం గడిచిపోయింది. గత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ చైర్మన్ రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ముఖ్యమంత్రి చొరవ. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే అనుభవజ్ఞులైన అధికారులతో కూడినటువంటి నూతన పిఆర్సీ కమిషన్ను నియమించే అవకాశం ఉంది. ఈ కమిషన్ నిర్దిష్ట కాలపరిమితితో తన నివేదికను సమర్పించేలాగా ఆదేశాలు జారీ చేయవచ్చు. పిఆర్సీ ప్రాధాన్యత, ఫిట్మెంట్.
పీఆర్సీలో అత్యంత కీలకమైన అంశం ఫిట్మెంట్ శాతం. ఇది ఉద్యోగుల మూల వేతనాన్ని గణనీయంగా పెంచుతుంది. ఉద్యోగ సంఘాలు కనీసం 35-40% ఫిట్మెంట్ ఆశిస్తున్నాయి. సో, ఇతర అలవెన్స్‌లు కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ, సీసీఏ ఇంక్రిమెంట్స్, ఇతర అలవెన్స్‌లు పెరుగుతాయి. కొత్త బేసిక్ పే ఆధారంగా పెన్షన్ కూడా సవరించబడుతుంది. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబులు కూడా పునరుద్ధరించడం కూడా ఇందులో భాగంగా ఉండవచ్చు. త్వరితగతిన పీఆర్సీ కమిషన్‌ను నియమించి వారి నివేదిక ఆధారంగా వెంటనే వేతన సవరణను అమలు చేయాలని అయితే ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి. మూడోది మధ్యంతర భృతి ప్రకటన తక్షణ ఊరట. 12వ పీఆర్సీ నివేదిక రావటం, అమలు కావటం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించే యోచనలో ఉంది. ఇది పెరుగుతున్న ధరల నుంచి కొంత ఊరట లభిస్తుంది. మేనిఫెస్టోలో హామీ. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి ఐఆర్ శాతాన్ని ముఖ్యమంత్రి ఖరారు చేయవచ్చు. ఉద్యోగ సంఘాలు కనీసం 27-30% వరకు ఐఆర్ అయితే ఆశిస్తున్నాయి. సో, ఐఆర్ అంచనా 30%తో ఐఆర్ కనుక ప్రకటించినట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 6,000 అదనం రావడం జరుగుతుంది. 40,000 బేసిక్ పే వారికి 12,000, 70,000 బేసిక్ పే వారికి 21,000, ₹1,00,000 బేసిక్ పే వారికి 30,000 అదనంగా అయితే రావడం లబ్ధి చేకూరనుంది. సో, ఈ ఐఆర్ అనేది పీఆర్సీ పూర్తి స్థాయిలో అమలయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిస్తుంది మరియు పీఆర్సీలో సర్దుబాటు చేయబడుతుంది. ఇక 4వ శుభవార్త పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఇతర కీలక ప్రయోజనాల సమగ్ర పరిష్కారము. గత కొంతకాలంగా పేరుకుపోయిన వివిధ రకాల బిల్లుల చెల్లింపులు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా సమావేశంలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. 11 పీఆర్సీ బకాయిలు. ఇంకా కొందరికి చెల్లించాల్సిన 11 పీఆర్సీ చివరి విడత బకాయిలను విడుదల చేయడము. రిటైర్మెంట్ బెనిఫిట్స్. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు సకాలంలో అందాల్సిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ వంటి ప్రయోజనాలను ఒక నిర్దిష్ట కాలపరిమితిలో అందించేలాగా చర్యలు. ఇతర బిల్లులు. ఏపీజీఎల్ఐ లోన్లు, క్లెయిమ్లు, సరెండర్ లీవ్స్, స్పెషల్ లీవ్స్, టీఏ బిల్స్, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటి వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఒక స్పష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడము. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ కార్డుల పనితీరును సమూలంగా మెరుగుపరిచి గుర్తింపు పొందిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు రహిత వైద్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా అందించడం. అవసరమైతే పొరుగు రాష్ట్రాన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని ప్రాముఖ్యత హాస్పిటల్స్లో కూడా ఈ సౌకర్యాన్ని విస్తరించడంపై నిర్ణయం. పెన్షనర్ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్. గత ప్రభుత్వం తగ్గించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ స్లాబ్లను పునరుద్ధరించి పాత పద్ధతి ప్రకారంగా వర్తింపచేయడము. మహిళా చైల్డ్ కేర్ లీవ్స్. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2 సంవత్సరాలకు పెంచడం మరియు పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తింపచేయడము. హెచ్ఆర్ఏ. అన్ని జిల్లాల కేంద్రాలకు ముఖ్యమైన పట్టణాలకు 16% హెచ్ఆర్ఏను వర్తింపచేయడం లేదా జనాభా ఆధారిత స్లాబ్లను సవరించడము. పోలీస్ సిబ్బందికి ప్రయోజనాలు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి పెండింగ్లో ఉన్న టీఏలు, సరెండర్ లీవ్లు, వీక్లీ ఆఫ్లు అమలు వంటివి మంజూరు చేయడము. ఇక 5వ శుభవార్త కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరియు ఖాళీల భర్తీ. ప్రభుత్వ సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్షలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం మరియు ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం కొన్ని శాఖల్లో మాత్రమే క్రమబద్ధీకరణ చేపట్టిన నేపథ్యంలో మిగిలిన అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించే ప్రక్రియపై స్పష్టమైన హామీ లేదా దశలవారీగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఏపీసీఓఎస్ పరిధిలో మరియు వెలుపల పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం, కనీస వేతనాలను సవరించి పెంచడము, సమాన పనికి సమాన వేతనం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడము, ప్రభుత్వ సంక్షేమ పథకాల వర్తింపు, ఈఎస్ఐసి, ఈపీఎఫ్ సక్రమంగా అమలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు లేదా వేతనాల పెంపుపై కూడా ప్రకటన ఉండవచ్చు. ఖాళీల భర్తీ మరియు కారుణ్య నియామకాలు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీకి ఒక క్యాలెండర్ ప్రకటించడము, నియామక ప్రక్రియలను వేగవంతం చేయడం మరియు పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాలను త్వరితగతిన పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించనుంది.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపనున్న ఈ సమావేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై అనేక సమస్యలతో సతమతమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ఈ సమావేశం ద్వారా తమకు న్యాయం జరుగుతుందని, తమ జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగ వర్గాల సంక్షేమానికి, వారి నైతిక స్థైర్యాన్ని పెంచడానికి, తద్వారా రాష్ట్ర పరిపాలన మెరుగుదలకు, ప్రజా సేవలు సమర్థవంతంగా అందటానికి దోహదపడతాయనైతే ఆశిద్దాము. ఈ సమావేశం అనంతరం వెలువడే అధికారిక ప్రకటనల కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అయితే ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు.